నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి మీరు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. శ్రావ్య గారు, చాలా మంది సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. అంటే ఒక స్త్రీ జన్మ సంపూర్ణం కావాలి అంటే అమ్మ కావాలి అని అంటూ ఉంటారు. సో అసలు సంతానలేమికి కారణాలు ఏంటి? అలాగే స్త్రీలలో పురుషులలో వేరువేరుగా ఉంటాయి. సో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సంతానలేమి అంటే ఎప్పుడు అంటాము అంటే ఒక కపుల్ భార్యాభర్త ఒక సంవత్సరం పాటు అంటే 12 నెలల పాటు న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ నిలవలేదనుకోండి, అప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో యూజువల్లీ కామన్గా కారణాలు ఎలా ఉంటాయంటే ఒక 30% కేసెస్లో ఆడవాళ్ళకి రిలేటెడ్, ఒక 30% కేసెస్లో మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఉంటాయి. ఒక 20% కేసెస్లో ఏమిటంటే ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 10%లో మనకి పర్టికులర్గా కారణం ఏంటో ఎగ్జాక్ట్గా తెలియదు. సో నార్మల్గా ఆడవాళ్ళకంటే రిలేటెడ్ కామన్ కారణాలు ఏంటంటే గర్భసంచి రిలేటెడ్ కారణాలు ఉండొచ్చు, లేదా అండాశయాలు రిలేటెడ్ అంటే ఎగ్గు విడుదలకు రిలేటెడ్ కారణాలు ఉండొచ్చు, లేదా ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలతో కారణాలు కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ మగవాళ్ళకి రిలేటెడ్ ఏంటంటే మనం మెయిన్గా వీర్యకణాల కౌంటు, కదలికలు చూస్తాం. అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటే చూడటానికి వీర్యకణాలకి ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది. సో ఇది ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ నిలవని ప్రాబ్లం అవ్వచ్చు. సో మగవాళ్ళకి వీర్యకణాల లోపాలు ఉన్నా లేదా ఆడవాళ్ళకి ఈ సమస్యలు ఉన్నా ప్రెగ్నెన్సీ నిలవని ప్రాబ్లం ఉంటుంది. ఓకే. కొంతమంది అంటే సర్జరీ బేస్డ్గా వెళ్తారు, కొంతమంది ఏంటంటే ఫుడ్ని అలాగా చేసుకొని కొంచెం చేస్తూ ఉంటారు. సో అలాగా ఆహార అలవాట్లతో పాటు అలాగే సర్జరీ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అని విన్నాము. అంటే సర్జరీ బేస్డ్ అంటే ఎలా ఉంటుంది మ్యామ్? అసలు ఎవరికి ఉపయోగపడుతుంది? నార్మల్గా ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ ఏంటంటే కారణం బట్టి ఉంటుంది. సో అది నార్మల్గా మనం చూస్తే ఎగ్గు విడుదల లోపాలు ఉన్నాయనుకోండి, సో ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్గు విడుదలకి హెల్ప్ చేయను ట్రై చేస్తాం. బట్ కొంతమందికి ఉండే సమస్యలు ఎలా ఉంటాయంటే ఐదర్ ఫెలోపియన్ ట్యూబ్స్లో అంటే ముందు భాగంలో బ్లాక్ ఉండటం, లేదా ముందు ఎప్పుడైనా ఆపరేషన్ అయిపోయి ట్యూబల్ సర్జరీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ పిల్లల కోసం ట్రై చేస్తుండొచ్చు. అంటే ముందు బేబీకి సమ్ ప్రాబ్లం వచ్చి, కొంతమందికి ఎలా ఉంటాయంటే గర్భసంచిలో గడ్డలు ఉంటాయి. సో ఇట్లాంటి సమస్యలన్నిటికీ ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్ అనేది కూడా యూజువల్లీ ఏంటంటే హిస్ట్రోలాప్రోస్కోపీ అని చేస్తాం, కీ హోల్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అని చేస్తాం. సో ఈ ఎండోస్కోపిక్ సర్జరీ చేసి దాంతో ఆ సమస్యకి పర్టికులర్ సమస్యకి ట్రీట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ప్రొసీడ్ అవుతాం. ఓకే మ్యామ్, ఒక కాల్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో శిల్ప గారు. శిల్ప గారు నమస్తే అండి. డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి మా. నా పేరు శిల్ప అండి, కాల్ చేస్తున్నాను. చెప్పండి మా. నాకు ఫస్ట్ నుంచి ఇరెగ్యులర్ పీరియడ్స్ మేడం. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. ఇక్కడ చూపించుకున్నాను, అయితే పీసీఓడి అని చెప్పారు. ఓకే. ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు మేడం. చిన్న చిన్న డిజిటల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. అవునా? ఓకే. మా వారికి అంతా బాగానే ఉంది మేడం. మరి లాప్రోస్కోపీ చేయించుకున్నారు. ఓకే. లాప్రోస్కోపీలో ట్యూబ్ ఎలా ఉందని చెప్పారమ్మా? చేయించుకోలేదు మేడం, ఇంకా చేయించుకోలేదు. సో నార్మల్గా అంటే మనము ఫస్ట్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చిన్న టెస్ట్ చేసి చూస్తాం. ఐదర్ సెలైన్ ఇచ్చి కానీ, డై ఇచ్చి కానీ, ఎక్స్రే అని తీస్తాం, హెచ్ఎస్జీ కానీ, ఎస్ఐఎస్ కానీ. సో ఇందులో కన్నా ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే అది మనకి 100% బ్లాక్ అని కన్ఫర్మ్గా తెలియదండి. అది ఎలా అంటే మనం షాడో, మన నీడని చూసి మన గురించి మాట్లాడినట్టు. సో మనకి 100% ఇన్ఫర్మేషన్ రాదు. సో దానికి కన్ఫర్మేషన్ కోసం లాప్రోస్కోపీ అని చేస్తాం. సో లాప్రోస్కోపీ ఏంటి, మనం ఒక చిన్న పిన్ హోల్ అంటే ఒక కీ హోల్ అంటే 1 centimeter ఇన్సిజన్ ఇచ్చి పొట్ట మీద ఒక టెలిస్కోప్ అంటే ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ లోపలికి ఇన్సర్ట్ చేసి విత్ అ కెమెరా అటాచ్ టు ఇట్ లోపల డైరెక్ట్గా ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. సో దాంట్లోంచి సెలైన్ ఫ్లో అవుతుందా లేదా, ఎలా ఉంది ట్యూబ్స్ ఫంక్షన్ అనేది చూస్తాం. సో ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉన్న ఇనీషియల్ పార్ట్ అంటే ప్రాక్సిమల్
గర్భసంచి నుంచి మొదటి భాగంలో బ్లాక్ ఉంటే ట్యూబల్ బ్లాక్ని క్లియర్ చేయని కూడా కుదురుద్ది. సో లాప్రోస్కోపీ చేసి ఒకవేళ బ్లాక్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకొని బ్లాక్ క్లియర్ అయితే మీరు పీసీఓడి సమస్యకి అంటే ఎగ్ విడుదలకి మందులు వాడుకొని కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది మా. ఓకే మ్యామ్, నెక్స్ట్ శివ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో శివ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం 2016 లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. తర్వాత 2018 లో మా మిసెస్ కన్సీవ్ అయింది 2 years తర్వాత. ఓకే. సో ఫోర్త్ మంత్ లో అబార్షన్ అయింది తనకి. ఓకే. 4th month తర్వాత మళ్ళీ ఇప్పుడు 2021 వరకు కూడా మళ్ళీ తనకి అంటే మళ్ళీ కన్సీవ్ అవ్వలేదు. ఓకే. సో మేము తర్వాత అన్ని టెస్ట్లు అన్ని చేయించాము, LHS, AMH కానీ తర్వాత HSG కానీ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. బట్ కన్సీవ్ అవ్వట్లేదు. 2 times IUI కూడా అయింది. సో నా స్పెర్మ్ కౌంట్ కూడా 30 million అబోవ్ ఉంది అండ్ మొటిలిటీ కూడా 65 ఉంది. ఓకే. అయినా కూడా ఇప్పటికి కూడా కావట్లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటే ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కలాగా చెప్తున్నారు. PCOD ప్రాబ్లం అని కొందరు, ఎండోమెట్రిసిస్ ఉందని కొంతమంది. సో అంటే మెయిన్ కాజ్ ఏంటో తెలియట్లేదు. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తనకి నెల డేట్లు కరెక్ట్గా వచ్చి ట్యూబ్స్ ఓపెనే ఉండి అండ్ మీకు స్పర్మ్స్ కూడా బాగానే ఉన్నాయంటే యూజువల్లీ ఇలాంటి కేసెస్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే కారణం మనకి డైరెక్ట్గా మేజర్ టెస్ట్లలో తెలియదు. సో కారణం అనేది మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది, సూక్ష్మంగా. అంటే ఐదర్ తనకి విడుదలవుతున్న ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి బట్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్యూబ్ వెళ్ళి ఎగ్ని పట్టుకోవాలండి. సో ఈ ట్యూబల్ ఫంక్షన్ అనేది మనం టెస్ట్ చేయడానికి టెస్ట్లు ఉండవు. సో ట్యూబ్ ఓపెన్ ఉన్న ఫంక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మీ స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, తన ఎగ్స్ బాగానే ఉన్నాయి బట్ ఎగ్ని మీ వీర్య కణాలు ఫర్టిలైజ్ చేయలేకపోవచ్చు. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు యూజువల్లీ ఏంటంటే మనం IUIలో కొద్దిగా సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయండి. సో యూజువల్లీ ఏం చేస్తామంటే 2 or 3 cycles IUI ట్రై చేసి స్టిల్ కావట్లేదు అంటే అప్పుడు IVFకి అడ్వైస్ చేస్తాం. IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ, బట్ IVFలో మనకి డయాగ్నోస్టిక్ కూడా తెలుస్తుంది, అంటే ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఐడెంటిఫై అవుద్ది. సో IVFకి వెళ్తే కొద్దిగా బెటర్ ఆన్సర్ ఉంటుంది అండి మీకు. రైట్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు ఇందాక హెట్రోలాప్రోస్కోపీ అని చెప్పారు. అంటే హెట్రోలాప్రోస్కోపీ అంటే ఏంటి మ్యామ్ అసలు? హిస్ట్రోలాప్రోస్కోపీ అంటే హిస్టరస్ అంటే బేసికలీ గర్భసంచి, యూట్రస్. సో గర్భసంచిని అండ్ ఫలోపియన్ ట్యూబ్స్, అండాశయాల్ని మనం బయట నుంచి అండ్ లోపల నుంచి అబ్జర్వ్ చేయడానికి వాడే కీ హోల్ సర్జరీ పద్ధతిని హిస్ట్రోలాప్రోస్కోపీ అంటాం. సో ఈ హిస్ట్రోలాప్రోస్కోపీ ఏంటంటే యూజువల్లీ పేషెంట్కి జనరల్ అనెస్థీషియా అంటే మత్తు ఇచ్చేసి డే కేర్ ప్రొసీజర్ అండి. సో పేషెంట్కి ప్రొసీజర్ చేసి మళ్ళీ సాయంత్రమే డిశ్చార్జ్ చేసేస్తాం ఒక 4 to 6 hours తర్వాత. సో పేషెంట్కి మత్తు ఇచ్చేసి పొట్ట మీద ఒక చిన్న 1 centimeter ఘాటు అలాంటిది 1 లేదా 2 ఘాట్లు పెట్టి లోపల ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ విత్ ఎ కెమెరా అటాచ్ టు ఇట్ పెట్టి అబ్జర్వ్ చేస్తాం లోపల. అంటే గర్భసంచి బయట నుంచి ఎలా ఉంది, గర్భసంచికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్కి అండాశయాలకి రిలేషన్ ఎలా ఉంది. అంటే యూజువల్లీ ఎలా ఉండాలంటే గర్భసంచి పక్కన ట్యూబ్, అండాశయం ఉండాలి. సో ఈ అండాశయం ఒక్కోసారి ఏంటంటే గర్భసంచికి అతుక్కొని ఉండి ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అంటాం. ఇది కూడా డిస్టార్ట్ అయి ఉన్న ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్లోకి వెళ్ళలేకపోవచ్చు ఎగ్. సో అటువంటి కండిషన్స్ అన్నిటినీ మనం ఏమైనా అతుకులు ఉన్నా అవన్నీ క్లియర్ చేసి పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. హిస్ట్రోస్కోపీ అనేది గర్భసంచి, సేమ్ గర్భసంచిని కింద భాగం నుంచి అంటే సర్విక్స్ కింద, గర్భసంచికి కింద భాగంలో ఓపెనింగ్ ఉంటుంది. సో కింద భాగం నుంచి లోపలికి వెళ్ళి లోపల గర్భసంచిలో లైనింగ్ లేయర్ పొర ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే మ్యామ్, నెక్స్ట్ కిరణ్ మహబూబ్ నగర్ నుంచి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో కిరణ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? మేడం చెప్పండి అమ్మా. చెప్పండి కిరణ్ గారు. మావిడ నా ఇట్లా మంత్ రెగ్యులర్ ఉండేది మేడం. ఓకే. 45 days ఒకసారి అవుతుంది, ఇట్లా 30 days ఇంకోసారి అవుతుంది, ఇంకోసారి 1 month అవుతుంది మేడం. ఓకే. 1 month మిస్ అవుతుంది. ఓకే. అంటే తనకి పీరియడ్స్ నెలసరి అనేది డేట్ టైం టు టైం రావట్లేదు అంటున్నారు కదా.
సో నెలసరి టైం టు టైం రావట్లేదు అంటే సమ్ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందండి. సో దానికి కారణం ఐదర్ థైరాయిడ్ సమస్య అయి ఉండొచ్చు, లేదా తను కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటే ఉబ్బకాయం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఇదేమీ లేకుండా పీసీఓఎస్ సమస్య అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ సమస్య ఉన్నా తనకి నెలసరి సరిగ్గా రాకపోవచ్చండి. సో మనము కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒక స్కాన్ చేసి చూస్తే మనకి అర్థమవుద్ది తనకి సమస్య ఏంటని. సో మనకి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు డేట్ నెల రావటం కన్నా ఎగ్ విడుదల అవుతుందా లేదా అనే టెస్ట్ చేసి దానికి మనం హెల్ప్ చేయగలిగితే మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ బెటర్ ఉంటాయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు నరేష్ గారు, వారితో మాట్లాడదాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ డౌట్ ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి. మేడం 3 years బ్యాక్ మా మిసెస్ కి అది అబార్షన్ అయింది. ఓకే. సో 4 years వరకు తనకు అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉండేది. 4 years తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయింది అనమాట. ఓకే. సో ప్రెసెంట్ తనకి ఇంకా అంటే కన్సీవ్ అవ్వట్లేదు. సో హెచ్ఎస్జి ఒకసారి చేయించాము 2 years బ్యాక్. ఓకే. సో దాంట్లో ఒక ట్యూబ్ ఒకటి కొంచెం వాచినట్టుగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము, బట్ అది చేయించుకున్న 2 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చేయించాలి హెచ్ఎస్జి అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ డైలీ పాలిటిక్స్ స్టడీ చేస్తున్నారు, మెడిసిన్స్ మాత్రమే ఇస్తున్నారు. బట్ నాకేంటంటే మళ్ళీ ఒకవేళ హెచ్ఎస్జి చేయించుకుంటే బెటర్ ఏమో, అంటే కేబుల్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఒకవేళ అది క్లియర్ చేసుకుంటే. మీరు హెచ్ఎస్జిలో ఒకసారి ట్యూబ్లో వాపు ఉంది అని చెప్పారు అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సార్. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్ హెచ్ఎస్జి చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మనం హెచ్ఎస్జి అనేది ఏంటంటే ఒక డై పుష్ చేసి ఎక్స్రే తీస్తాం. సో డై పుష్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బయట స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తున్న కేసెస్, స్పెషల్లీ మీరు చెప్పింది ఏంటంటే ట్యూబ్ వాపు. ఈ ట్యూబ్ వాపు ఎందుకు వస్తుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్లో నీరు చేరిపోద్ది. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్లో హెచ్ఎస్జి చేయటం అంత ఉపయోగం ఉండదు సార్, అండ్ హానికరం కూడా ఉండొచ్చు. సో బేసికల్లీ ఈ తనకి ఒకవేళ కన్సీవ్ కాకపోతుంది అండ్ 4 years నుంచి రెగ్యులర్ సైకిల్స్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ రిలీజ్ అయ్యి స్టిల్ కాకపోతే ఒకసారి లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ప్రాబ్లం ఏంటి అనేది చూడాలి. హైడ్రోసాల్పింగ్స్ ఏంటంటే నీరు చేరిపోయి ఉండి ట్యూబ్ డ్యామేజ్ అవుద్ది కాబట్టి ఆ ట్యూబ్ని మనం ఫంక్షన్ అంటే పటుత్వాన్ని రెస్టోర్ చేయటం డిఫికల్ట్ అండి. సో యూజువలీ హైడ్రోసాల్పింగ్స్ ఉన్న వాళ్ళకి ఆ ట్యూబ్ ఇంకా ఫంక్షనింగ్ ప్రాబ్లం ఉన్నట్టే కన్సిడర్ చేస్తాం. సో మోస్ట్లీ ఏం చేయాల్సి వస్తుంది అంటే ట్యూబ్ని గర్భసంచి నుంచి సపరేట్ చేయాల్సి వస్తుందండి. ట్యూబల్ క్లిప్పింగ్ అనే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు ట్యూబ్కి సంబంధించి కొంతమందికి ఒక ట్యూబ్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వారిలో కూడా మనకు సంతానం అనేది కలగడానికి అవకాశాలు ఉంటాయా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే వన్ గుడ్ ఎగ్ అంటే ఒక మంచి ఎగ్, ఒక మంచి స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి మనకు ఒక ట్యూబ్ ఫంక్షన్ ఉన్న ప్రాబ్లం ఉండదు. సో ప్రెగ్నెన్సీ నిలవటానికి ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ ట్యూబ్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ చాలా వరకు ఏమవుద్ది అంటే మనం స్కాన్లు ఎక్స్రేలు చేసినప్పుడు ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ అని తెలుస్తుంది, ఇంకో సైడ్ ట్యూబ్ ఫంక్షన్ బాగానే ఉన్నట్టు ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కామన్గా అబ్జర్వ్ ఏం చేస్తామంటే ఫర్టిలిటీ అంటే సంతానం కలిగే ఛాన్సెస్ అనేది కొద్దిగా తగ్గి ఉంటాయి. దీనికి మెజారిటీ కారణాలు ఏంటంటే ట్యూబ్కి వచ్చే సమస్యలకి కామనెస్ట్ కారణం ఇన్ఫెక్షన్స్. అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక ట్యూబ్ ఎఫెక్ట్ అవ్వటం అనేది రేర్. యూజువల్గా ఎఫెక్ట్ అయితే 2 ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక ట్యూబ్ మూసుకుపోయి ఉండకపోవచ్చు, ఓపెనే ఉంటుంది, బట్ దాని ఫంక్షన్ అంటే అది పనిచేసే విధానం సరిగ్గా లేకపోయినా మనకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే మ్యామ్, నెక్స్ట్ లలిత శ్రీకాకుళం రెడీగా ఉన్నారు మ్యామ్, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి లలిత గారు, నమస్తే అండి. నా పేరు జ్యోతి మేడం. ఓకే జ్యోతి గారు చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం చెప్పండి జ్యోతి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. ఇలాగా నాకు పెళ్ళి అయ్యి 7 years అవుతుంది మేడం. ఓకే. ఇప్పుడు వరకు అంటే ఒక పెళ్ళి అయిన వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందండి. 6 months తర్వాత అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా సరే అవ్వట్లేదు మేడం. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది మా? నా వయసు 29 అండి. 29. ఓకే. మీ హస్బెండ్ వీర్యకణాలు అవన్నీ చూసారమ్మా? అవన్నీ బాగానే ఉన్నాయా?
అన్ని బాగానే ఉన్నాయి మేడం చూసి, కాకపోతే కొంచెం అతను డ్రింక్ తాగుతారు, అవి చేయమన్నారండి, మానమని చెప్పారు డాక్టర్ గారు. ఓకే. అంటే యూజువల్లీ ఏంటంటే మనకి 7 ఏళ్ళు అవుతుంది ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అంటే సమ్వేర్ ప్రాబ్లం ఉన్నట్టు. ఐదర్ మీకు డేట్లు నెల నెల కరెక్ట్గానే వస్తున్నాయి, మీ హస్బెండ్కి కరెక్ట్గా వచ్చేస్తాయి మేడం ప్రతి నెల వస్తున్నాయి. సో మీది ట్యూబ్స్ ఏమైనా టెస్ట్ చేశారమ్మా? టెస్ట్ చేసారు మేడం, బాగానే ఉందని చెప్పేసి అన్నారండి. ఓకే. సో ట్యూబ్స్ టెస్ట్ చేసి బాగానే ఉంది, మీది ఎగ్గు ఇది బాగానే ఉంది అంటే మీరు ఒకసారి ఐయుఐ అనే పద్ధతి ఒక 2-3 సైకిల్స్ అయితే ట్రై చేయొచ్చుమా. అంటే న్యాచురల్గా ట్రై చేసే కన్నా ఐయుఐ పద్ధతిలో మనకి సక్సెస్ రేట్స్ ఒక 10-15% మెరుగ్గా ఉంటాయి. ఐయుఐ అనేది చిన్న పద్ధతి, మీ హస్బెండ్ వీర్య కణాలు క్లీన్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మీ గర్భసంచిలో వేస్తారు. సో దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ కొద్దిగా బెటర్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, జ్యోతి గారు. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, మాట్లాడండి. చెప్పండి మా. నమస్తే మేడం. మేడం నాకు 5 years నుండి బ్లీడింగ్ లేదు మేడం. ఓకే, 5 years నుంచి బ్లీడింగ్ అవ్వలేదా? 5 years మేడం. 2018లో ఫిబ్రవరి 28వ తారీఖు అయింది మేడం. ఓకే. జ్యోతి గారు మీకు ఫిబ్రవరిలో అప్పుడు దానికి ముందు ఏమైనా అబార్షన్లు అట్లా ఏమైనా అయినాయమ్మా? అవును మేడం, 2015లో నా మ్యారేజ్ అయినాక ఒక అబార్షన్ అయింది మేడం, 6 monthsది. ఓకే. అబార్షన్ అయినాక రెగ్యులర్ గా పీరియడ్ ఉంది మేడం. ఓకే. బట్ మళ్ళీ ఒక ఇర్రెగ్యులర్ అయింది మేడం, మళ్ళీ 1 year తర్వాత ఇర్రెగ్యులర్ అయ్యేసరికి హాస్పిటల్ వెళ్తే వాళ్ళు నీటి పుడగలు అన్నారు. నీటి పుడగలకు మెడిసిన్ వాడింది మేడం. మెడిసిన్ వాడినాక మొత్తం పీరియడ్స్ ఆగిపోయినాయి. ఓకే. అంటే మీకు సర్జన్ చేయించుకోమన్నారు. చేయించుకోమంటే మళ్ళీ స్కానింగ్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేసే ముందు స్కాన్ చేస్తే మీకు ఏం లేదమ్మా, అది రిపోర్ట్ తప్పు అనుకుంటా అని వెనక్కి పంపించేసారు. ఓకే. అయితే 5 years నుండి బ్లీడింగ్ లేదు మేడం, ప్రెగ్నెన్సీ కూడా లేదు మేడం, కొంచెం చెప్పండి మాకు. ఓకే. మీకు 5 ఏళ్ల నుంచి బ్లీడింగ్ అవ్వట్లేదు అంటే బాడీలో మనకి 2 విధాల సమస్యలు ఉండొచ్చుమా. ఒకటి ఏంటంటే మీ అండాశయాల నుంచి హార్మోన్స్ అనేది రిలీజ్ కావట్లేదు కాబట్టి గర్భసంచిలో పొర లైనింగ్ పెరిగి బ్లీడింగ్ కావట్లేదు. సో మీకు అంటే హార్మోన్స్ కొంతమందికి ఏంటంటే ఆడవాళ్ళకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గిపోయి ఒక 50 ఏళ్ళకి మనకి మెనోపాజ్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం, అంటే 40 ఏళ్ళకు ముందే అండాశయాల్లో ఎగ్స్ అన్నీ డిప్లీట్ అయిపోతాయి, అంటే తగ్గిపోతాయి. సో అండాశయాలు ఎండిపోయి మనకి హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల నెలసరి ఆగిపోవచ్చు, అది ఒక కండిషన్. ఇంకొకటి ఏంటంటే మీ బాడీలో హార్మోన్స్ బాగానే ఉన్నాయి, బట్ మీ గర్భసంచిలో సమ్ ప్రాబ్లం అయ్యి గర్భసంచి లైనింగ్ లోపల పొరలో ప్రాబ్లం ఉన్నా మీకు బ్లీడింగ్ అవ్వకపోవచ్చు. సో ఇది ఏ సమస్య అని టెస్ట్ చేయడానికి మనం కొన్ని హార్మోన్ టెస్ట్లు ఒకసారి స్కాన్, ఒక 3D స్కాన్ చూసి డిసైడ్ చేస్తామమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇందాక మనం హిస్టోలాప్రోస్కోపీ గురించి మాట్లాడాము. సో ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నార్మల్గా హిస్టోలాప్రోస్కోపీ అనేది డే కేర్ సర్జరీ అంటామండి. డే కేర్ అంటే పేషెంట్కి జస్ట్ అబ్జర్వేషన్ నుంచి ఒక 6 hours తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. సో అండ్ పొట్ట మీద ఇన్సిజన్ ఘాటు కూడా ఏమీ ఉండదు, ఒక 1 centimeter ఇన్సిజనే ఉంటుంది కాబట్టి నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కాంప్లికేషన్స్, బ్లడ్ లాస్ అంటే రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి హిస్టోలాప్రోస్కోపీ తర్వాత బెడ్ రెస్ట్ అట్లాంటిది ఏమి అడ్వైస్ చేయము. నార్మల్ పనులు దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ రొటీన్ యాక్టివిటీస్. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు హిస్టోలాప్రోస్కోపీ ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలకి అట్లా చేస్తాం. సో అటువంటి పేషెంట్స్కి ప్రాబబ్లీ ఒక 1-2 days లీవ్ తీసుకోమని చెప్తాము. బట్ బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదండి. దే కెన్ డూ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే ఇంట్లో అటు ఇటు తిరగచ్చు, నార్మల్ పనులు చేసుకోవచ్చు. ప్రాబ్లీ బరువులు అట్లాంటివి ఎత్తొద్దని చెప్తాం. బట్ కొన్నిసార్లు ఈ హిస్టోలాప్రోస్కోపీ ఓన్లీ డయాగ్నోస్టిక్ పర్పస్ చేస్తాం. అటువంటి పేషెంట్స్కి అయితే నో బెడ్ రెస్ట్. నార్మల్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పర్టికులర్ డే ఏ రోజైతే ఆపరేషన్ అవుద్దో ఆ రోజు సాఫ్ట్ డైట్ తీసుకోమంటాం. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి నార్మల్ డైట్ తీసుకోవచ్చు. ఓకే మేడం, నెక్స్ట్ వరంగల్ నుంచి లలిత గారు సిద్ధంగా ఉన్నారు. లలిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే. నాకు ఒక ట్యూబ్ కొంచెం క్లోజ్ ఉందన్నారు. ఓకే.
అది ఇన్ఫెక్షన్ వచ్చింది, మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే ట్యూబ్ మీకు ఒకటి క్లోజ్ ఉంది అంటే సమ్ ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చో లేదా ఏదైనా ఎండోమెట్రియోసిస్ వచ్చి క్లోజ్ అయి ఉండొచ్చుమా. సో ఇటువంటి కండిషన్లో ఏంటంటే మనం ఇంకొక ట్యూబ్ ఎలా ఫంక్షన్ అవుతుందో చూసుకోవాలి. అండ్ మీకు మిగతా సమస్యలు ఏం లేవు అన్నప్పుడు మనకి నార్మల్గా ఎలా ఉంటుందంటే అండాశయాల నుంచి ఆల్టర్నేట్ మంత్స్, ఒక నెల ఒక సైడ్ నుంచి రిలీజ్ అయితే ఇంకొక నెల ఇంకో సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ 5 ఏళ్లలో మీరు ఎగ్ అయితే రిలీజ్ అయి ఉంటుంది, నెల నెల డేట్లు వస్తున్నాయి కాబట్టి. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అందలేదు అంటే ఇంకొక ట్యూబ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ఆ ఇంకొక ట్యూబ్లో కూడా మనకి ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్లీ ప్రాబబ్లీ మీరు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సి రావచ్చుమా. ఓకే, రైట్. నెక్స్ట్ మేరీ శంషాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. మేరీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడాలి. చెప్పండి మా. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. మేడం నాది 35 ఇయర్స్ మేడం. నాకు 9 ఇయర్స్ పాప ఉంది. మళ్ళీ 9 ఇయర్స్ తర్వాత లాస్ట్ 5th కొంచెము టెస్ట్ చేసుకుంటే ఒక లైన్ డార్క్ వచ్చింది, ఒక లైన్ నార్మల్ వచ్చింది మేడం నాకు. ఓకే. అయితే ఏంటంటే సిమ్టమ్స్ అన్నీ మొత్తం నాకు ఇట్లా ఏదైనా వామిటింగ్ సెషన్ కానీ ఏది తిన్నా కానీ ఏది చూసినా వాసన రావడం ఇలా అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి అదేంటి స్కానింగ్ తీయించుకుంటే ఏంది కనబడట్లేదు. అంటే నాకు లాస్ట్ మంత్ 25th పీరియడ్ వచ్చింది మేడం. ఓకే. అయితే ఇది ఉన్నట్ట లేనట్ట కొంచెం డైనమాలో ఉన్న కొంచెం నాకు చెప్పండి మేడం. ప్రెగ్నెన్సీకి మనకి యూరిన్ టెస్ట్ కన్ఫర్మేషన్ కాదుమా. ఏంటంటే యూరిన్ టెస్ట్లో చాలా సార్లు ఫాల్స్ పాజిటివ్ అంటాం. అంటే లైన్ వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ లేకుండా కూడా అలా 2 లైన్లు కనిపించచ్చు. సో మీకు కన్ఫర్మ్గా అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే బీటా హెచ్సిజీ అనేది బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి. ఆ బీటా హెచ్సిజీ ఆ హార్మోను మన బాడీలో ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ కండిషన్లోనే ఉంటుంది. సో ఆ బీటా హెచ్సిజీ వాల్యూ ఒకవేళ 50 పైన ఉందనుకోండి, సమ్వేర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. సో మీరు ఆ టెస్ట్ చేయించుకుంటే, ఎందుకంటే ఈ హార్మోన్ లెవెల్ ఒక 1000-1500 దాటితే కానీ స్కాన్లో కనపడదు. సో వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ మనకి స్కాన్లో కనపడదు కాబట్టి బ్లడ్ టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది. రైట్, థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇందాక చాలామందికి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారానే సమస్యగా బాగా అనిపిస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే ఫుడ్కి సంబంధించా లేదా జీన్స్కి సంబంధించా, ఎందుకు వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యూజువల్లీ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ అండి. అంటే గర్భసంచి కింద భాగం నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుద్ది. సో ఇన్ఫెక్షన్స్లో కూడా మన దేశంలో కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబర్క్యులోసిస్. సో టీబీ కాకుండా క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్, గొనోరియా ఇట్లాంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పిఐడి అంటాం. సో ఇట్లాంటి పిఐడి సమస్యలు లేదా టీబీతో బాధపడే వాళ్ళకి ట్యూబ్స్ అనేది ఇన్ఫెక్షన్స్తో అఫెక్ట్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల ఉన్న పొర బయట భాగంలో ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా లోపల అతుకులు ఫామ్ అయితే మన ట్యూబ్స్ సరిగ్గా పనిచేయటం ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ ఈవెన్ ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబ్స్ ఓపెన్ ఉండొచ్చు కానీ అతుకులు ఫామ్ అవ్వచ్చు లోపల. సో అతుకుల వల్ల ప్రాబ్లం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రావ్య గారు. మా కాలర్స్కి చాలా సమస్యలు ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ మీ ముందు ఉంచినప్పుడు మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి మన కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV.